హైదరాబాద్ పాత బస్తీలో ఘోర ప్రమాదం జరిగింది. పాత బస్తీ మీర్ చౌక్ లో పెను విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదంలో ఏసీ కంప్రెసర్ పేలింది. మంటలు నిమిషాల్లో భవనం మొత్తం విస్తరించడంతో ఇళ్లలో ఉన్న వాళ్ళు అగ్ని కీలల్లో చిక్కుకున్నారు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఇండ్ల బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. స్పాట్ లోనే 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 7 మరణించారు. మరణించిన వారిలో 3 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం, 30 మంది ఉండడంలో ప్రాణ నష్టం భారీ ఎత్తున జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆ మంటలు కాస్త పూర్తిగా బిల్డింగ్ 4 వైపుల నుంచి కూడా వ్యాపించడంతో ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి కుటుంబాలంతా కూడా ఈ మంటల్లో చిక్కుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో 2 ఏళ్ల చిన్నారి, 7 ఏళ్ల బాలుడు, 12 ఏళ్ల యువకుడు అందరూ కూడా ఘాటు నిద్రలో ఉండగా తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరగడంతో వీళ్ళు ఎక్కువగా స్మోక్ అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా చుట్టుముట్టడంతో వీళ్ళకు తప్పించుకునేటువంటి అవకాశం లేకపోవడంతో చాలా మంది అన్కాన్షియస్ గా కింద పడిపోవడంతో మొత్తం 16 మందిని రెస్క్యూ టీమ్స్ ఆ భవనంలో నుంచి కాపాడి వీళ్ళందరినీ వివిధ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఉస్మానియా ఆసుపత్రికి కొంతమందిని, కంచన్బాగ్ డిఆర్డిఓ ఆసుపత్రి కొంతమందిని, మలక్పేట యశోద ఆసుపత్రికి, హైదర్గూడ అపోలో ఆసుపత్రి, ఈ 4 ఆసుపత్రులే 4 వైపుగా ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి వీళ్ళందరూ కూడా తరలించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రాథమికంగా జరిగినటువంటి ఎంక్వైరీలో ఈ 16 మందిని రెస్క్యూ చేయగా దాంట్లో 10 మందికి పైగా కుటుంబాల నుంచి వ్యక్తులు చనిపోయారని కూడా అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా జరిగినటువంటి ఈ దుర్ఘటనపై కూడా ఇమ్మీడియట్ గా సహాయక చర్యలు చేపట్టాలి, క్షతగాత్రులందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. వివిధ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే భవనంలో ఏసీ కంప్రెసర్ పేరడం కారణంగానే ఈ మంటలు చెలరేగాయి అనేది మాత్రం ఈ అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మొత్తం 10 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని 4 వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మంటల్ని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 60% పైగా భవనంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా సజీవ దహనం అయిపోవడం, ఇంకొంతమందిని రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ కూడా వివిధ ఆసుపత్రులకు తరలించడం, ఈ అనుకోకుండా జరిగినటువంటి ఘటన అప్పుడప్పుడే ఘాటు నిద్రలో ఉదయం ఇల్లంతా కూడా స్మోక్ తో నిండిపోయి ఉండడము, ఒకవైపు నుంచి మంటలు రావడము, చాలా చిన్న భవనము, ఫైర్ ఎగ్జిట్ లేకపోవడము, సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ లేకపోవడం కారణంగానే మంటలని అదుపు చేయకపోవడంతో విపరీతమైనటువంటి మంటలు పెరిగి ఆ ఫస్ట్ ఫ్లోర్ కి అంటున్నటువంటి మంటలు కాస్త 2వ ఫ్లోర్ కి అంటుకోవడంతో ఈ భవనంలో ఉన్నటువంటి కుటుంబాలంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితి. ఎటు పరుగులు తీసినా ఈ మంటల్లో చిక్కుకున్నారంటే భయంతో అదే ఇళ్లలో తలుపు పెట్టుకొని స్మోక్ లోపలికి రాకుండా అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఈ మంటలు వ్యాపించడంతో పొగ ఎక్కువగా రావడంతో ఆ ఇంట్లో పొగతో నిండిపోయినటువంటి వెంటనే చిన్నారులు, వృద్ధులు, మహిళలంతా కూడా ఆ స్మోక్ కారణంగా వాళ్ళు ఊపిరాడక చనిపోయినట్టుగా కూడా అధికారికంగా మరి హాస్పిటల్లో ధృవీకరించాల్సి ఉంది. మొత్తం 16 మంది రెస్క్యూ టీమ్స్ అంటే ఫైర్ అధికారులు ఆ భవనంలో నుంచి కాపాడుకున్నప్పటికీ దాంట్లో 10 మందికి పైగా చనిపోయి ఉంటారు. అధికారికంగా వాళ్ళ పేర్లను మరి హాస్పిటల్లో వెల్లడిస్తామంటే మాత్రం ఫైర్ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ మంటలు వ్యాపించినటువంటి వెంటనే ఆ భవనానికి ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ ని అంటుకొని ఆ వైర్స్ నుంచి కాస్త మంటల తీవ్రత పెరగడంతో
ఒకదానికొకటి అంటుకొని ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్, తర్వాత బయట ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లాస్టిక్ ఇతర ఐటమ్స్ అన్ని కూడా ఒకదానికొకటి అడ్డుకోవడం కారణంగా మంటల తీవ్రత పెరగడము, ఈ ఎగ్జిట్ ఆల్టర్నేట్ రూట్ లేకపోవడము, ఎక్కడానికి దిగడానికి ఒకే స్టెప్స్ ఉండడం కారణంగా ఈ కుటుంబాలంతా కూడా ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం లేకుండానే వాళ్ళు దిగేటువంటి ప్రయత్నం చేయడము, స్మోక్ తో మొత్తం నిండిపోయి ఉండడము, ఎటువైపుగా వెళ్ళాలంటే కూడా సరిగా విజిబుల్ లేకపోవడంతో భయపడి ఇంట్లోనే డోర్లు పెట్టుకొని ఉండడం కారణంగా ఆ స్మోక్ తో వీరు చనిపోయి ఉంటారనేది మాత్రం ఫైర్ అధికారులు ఆ వివరాలను కూడా రిలీజ్ చేయనున్నారు. మొత్తం ఘటన స్థలం ఎన్ని గంటలకు రిపోర్ట్ అయింది, ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, వివిధ ఆసుపత్రుల్లో ఎలా ఉంది, ఇంకెంతమంది సీరియస్ ఉన్నారు, ఎంతమంది ఇంజూర్ అయ్యారు, మొత్తం ఈ కుటుంబం ఈ భవనంలో ఎన్ని కుటుంబాల నివాసం ఉంటాయి, స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి మొదలయ్యి ఇంతమంది చనిపోవాల్సినటువంటి కారణం ఏంటి అనేది అంతా కూడా ఫైర్ అధికారులు ఒక పక్క ఎంక్వైరీ చేస్తూనే ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అందినటువంటి పోలీస్ రికార్డ్ ప్రకారంగా 11 మంది మృతుల సంఖ్య పెరిగింది అని చెప్తా ఉన్నారు. మొదట 8 మంది సజీవ దహనం అవ్వడము, మరో 2 ఆసుపత్రికి తరలించేందుకు చనిపోయారంటూ కూడా వైద్యులు ధృవీకరించడం, ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి చనిపోయారంటూ మొత్తం 11కి మృతుల సంఖ్య చేరడంతో మాత్రం నగరం పాత బస్తీకి ఆనుకుని ఉన్నటువంటి గుల్జర్ హౌస్ తో జరిగినటువంటి ఘటన మాత్రం ఒక్కసారిగా ఆదివారం కావడంతో నగర ప్రజలందరినీ కూడా ఉనికి పడేసినటువంటి ఘటన అనుకోవాలి. చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద ఫైర్ నమోదైంది. అక్కడక్కడ స్వల్పంగా ఫైర్ నమోదు అవుతూనే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా క్యాజువాలిటీస్ రిపోర్ట్ కానటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు జరిగినటువంటి పాత బస్తీ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలో మాత్రం మృతుల సంఖ్య 11కు చేరుకుంది. సురక్షితంగా మరో 5 ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడ్డటువంటి మరో 3 కూడా దగ్గరలో ఉన్నటువంటి అపోలో డిఆర్డిఓ తెలుస్తుంది. దాంట్లో చనిపోయినటువంటి మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకరు 3 ఏళ్లకు చెందినటువంటి అమ్మాయి, 7 ఏళ్లకు చెందినటువంటి 13 ఏళ్లకు చెందినటువంటి యువకుడు. ఈ 3 కూడా ఈ ఘటనలో చనిపోయారు అనేది మాత్రం అఫీషియల్ గా మరి కాకపోతే అనౌన్స్ చేయాల్సి ఉంది. ఓన్ సిటీ చిన్న ప్రాంతం కాబట్టి ఈ ఫైర్ టెండర్స్ అక్కడికి చేరుకోవాలన్న అధికార యంత్రాంగాలు అన్ని కూడా అక్కడికి చేరుకోవాలని కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. ఈ రోజు ఆదివారం నిన్నమన్నటి వరకు ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగాయి. ఆ ప్రాంతాన్నంతా కూడా పోలీసులు తమ పరిధిలోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి రోడ్డు వేనంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్ ముగిసిన 2 రోజుల తర్వాతే అదే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో కొంత ఇరుకైనటువంటి ప్రాంతం ఈజీగా ఈ అగ్నిమాపక యంత్రాలు అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కాబట్టి చాలా కష్టంగా 10 ఫైర్ ట్రైనర్స్ అధికారులు అక్కడికి చేరుకొని 10 మంది అధికారుల సహాయంతో పూర్తిగా మంటలని నిలిపివేసి ఆ మంటల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని సురక్షితంగా బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 60% పైగా ఆ భవనానికి పూర్తిగా మంటలు అంటుకోవడం కారణంగా ఆ మంటల నుంచి ఏర్పడినటువంటి స్మోక్ అంతా కూడా ఈ కుటుంబం నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోకి సోకి పూర్తిగా వాళ్ళు శ్వాస తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ 8 మంది అక్కడే సజీవ దహనం అయ్యారు అంటే మాత్రం ఫైర్ అధికారులు గుర్తించి ఆ 8 మృతదేహాలను కూడా బయటికి తీసి వాళ్ళందరినీ కూడా వివిధ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరో 3 ఆసుపత్రికి తరలించిన తర్వాత 2 చనిపోగా ట్రీట్మెంట్ పొందుతూ తాజాగా మరొక వ్యక్తి చనిపోయారంటే మాత్రం మొత్తం 11 మందికి ఈ మృత్యువాత పడ్డారు అంటూ మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. దీనిపైన ఎంక్వైరీ వేసి ఏం కారణంగా జరిగిందనే దానిపై మాత్రం రిపోర్ట్ ఇవ్వాల్సిన పద్ధతి కనబడతా ఉంది. సిటీలో చాలా చోట్ల అప్పటి ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా అక్కడ ఫైర్ సేఫ్టీస్ అంబులెన్స్ కానీ ఫైర్ వాహనం కానీ వచ్చే విధంగా 4 వైపుల నుంచి కూడా సెట్ బ్యాక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ సెట్ బ్యాక్స్ ఏర్పాటు చేయకుండా చిన్న స్థలాలలో ఈ భవనాలను ఏర్పాటు చేయడము, దానికి సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడము, ఆల్టర్నేటివ్ ఎగ్జిట్ రూట్ లేకపోవడము, ఒక ఘటన జరిగింది అంటే ఆ ఘటనలో చిక్కుకొని చనిపోవాలే తప్ప ఆల్టర్నేట్ గా ఏ సోర్స్ లేకపోతే ఈ ప్రమాదాలు నిత్యంగా ఎక్కువగా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు 2 వైపుల నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అది చిన్న భవనం అయినా సరే సేఫ్టీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తుంటే ఈ రోజు మంటల తీవ్రత తగ్గి ఈ మృతుల సంఖ్య తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి బిల్డింగ్ యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. అదే రాజకీయ నాయకులంతా కూడా అక్కడికి చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటనపై స్పందించి విభ్రాంతి వ్యక్తం చేస్తూ చనిపోయినటువంటి వారికి
ఈ క్షతగాతులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలంటే కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 4 ఆసుపత్రులు అపోలో, యశోద, అపోలో డిఆర్డిఎల్, ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాతులకు అందరూ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించండి. ఈ ఘటనలో చిక్కుకొని ఉన్నటువంటి వారికి కూడా అన్నది ఏంటి అంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఫైర్ అగ్ని ప్రమాద ఘటన ఒక్కసారిగా నగర ప్రజలంతా కూడా ఉరికి పడేలా చేసింది. ఆదివారం రోజు ఇప్పటికే ఏ రిపోర్ట్ ఏ క్రైమ్ నమోదు అవ్వకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాద ఘటన తర్వాత ప్రజలంతా కూడా ఉలిక్కి పడి మరో 10 మంది చనిపోయారు అగ్ని ప్రమాద ఘటనలో. అది కూడా హైదరాబాద్ లో అనే ఒక వార్త మాత్రం తీవ్ర కలవరానికి గురిచేస్తా ఉంది. నగర ప్రజలందరూ కూడా సురక్షితంగా వాళ్ళంతా కూడా బయటికి రావాలి. దాంట్లో ఉన్నటువంటి చిన్నారులంతా కూడా ఈ ఇష్యూలో నుంచి బయటపడి సేఫ్ గా ప్రాణాలతో రావాలంటూ మాత్రం నగర ప్రజలు వేడుకుంటా ఉన్నారు. అధికారులు అయితే అక్కడికి చేరుకొని ఇంకా ఎవరైనా లోపల చిక్కుకొని ఊపిరాడనటువంటి సమస్యల్లో చిక్కుకొని ఉన్నారా వాళ్ళని కూడా రక్షించేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగుతాం. అయితే రవితేజ, మరోపక్క ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? సిచ్యువేషన్ అదుపులోకి తీసుకొచ్చారా? అండ్ మరోపక్క అటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? ఏంటి పరిస్థితి అక్కడ ప్రస్తుతం? సిమాప అధికారులు బుధవారం కి చేరుకున్న లోపే 60% పైగా పూర్తిగా భవనం మంటల్లో అంటుకుపోయింది. అప్పటికే కుటుంబాలన్నీ కూడా బయటికి పరుగులు తీసుకొని ప్రాణాలని, కానీ వారు ఇమీడియట్ గా స్మోక్ పెరగడం కారణంగా ఆ స్మోక్ ఉండడంతో ఎటువైపుగా వెళ్ళాలి, ఎటు పరుగులు తీయాలి అనే ఒక భయంతో మాత్రం ఎటువైపుగా వెళ్తున్నారంటూ మాత్రం వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్లి ఇంట్లో డోర్ పెట్టుకొని అదో రూమ్ లో ఉండడం కారణంగా ఈ స్మోక్ మంటల తీవ్రత పెరిగి ఆ స్మోక్ కాస్త ఇంటినంతా కూడా చుట్టుముట్టడంతో వాళ్ళకు విజిబుల్ లేకపోవడంతో సరైనటువంటి గాలి శ్వాస ఆడకడం కారణంగా వీళ్ళందరూ కూడా అన్కాన్షియస్ గా ఎక్కడ పడిపోవడము, దాంట్లోనే కొంతమంది సజీవదవనం అయిపోవడము, కొంతమందిని సురక్షితంగా రక్షించి ఆసుపత్రికి తరలించేందుకు మరో 3 చనిపోవడము, మొత్తం 16 మందిని రెస్క్యూ చేశారు. అప్రమత్తంగా ఉన్నటువంటి కొంతమంది క్షేమంగా బయటపడ్డారు. మరో 4-5 ఈ మంటలను చూసి ముందుగా అప్రమత్తమని బయటకు వచ్చారు. మొత్తం ఈ ఇన్సిడెంట్ లో 22 నుంచి 25 వరకు ఫ్యామిలీస్ ఉండడంతో దాంట్లో 16 మంది చిక్కుకోవడము, 5-6 సురక్షితంగా బయటకు రావడము, దాంట్లో 10 మందికి పైగా చనిపోవడము, ఇంకో ఇన్ఫర్మేషన్ పోలీసులు సేకరిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇంకా మంటలు చెలరేయకుండా మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు వాటర్ ని ఉపయోగించి ఆ మంటల్ని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాంట్లో చిక్కుకున్నటువంటి వారందరూ అయితే సురక్షితంగా బయటికి తీసి అంబులెన్స్ సహాయం ద్వారా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంకా ఎవరైనా లోపల చిక్కుకొని వృద్ధులు గాని, మహిళలు, చిన్నారులు ఎవరి కంగారులో వారు ఉన్నారు కాబట్టి ఇంకెవరైనా చిక్కుకొని ఉన్నారా అనే ఒక కోణంలో మాత్రం అన్ని ఫ్లోర్లలో టెక్నాలజీని ఉపయోగించి కెమెరా సహాయంతో ఫోన్ కెమెరాస్ ని ఉపయోగించి ఆ ఫోన్ ని చల్లుకుంటూ లోపలికి వెళ్లి చిక్కుకున్నటువంటి వారి కోసం ఇంకా ఈ సహాయక చర్యలు కొనసాగుతాయి. మరో గంట సేపు ఈ సహాయక చర్యలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, ఈ సంఘటన జరిగిన ఈ గుల్జర్ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అక్కడికి ఆ గుల్జర్ హౌస్ యజమాని కానీ వారెవరైనా అక్కడికి సంఘటన స్థలానికి వచ్చారా? చాలా పాత భవనము, 50 ఏళ్ల కింద నిర్మించినటువంటి భవనము, అలానే 50 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ప్రాంతం కాబట్టి ఆ ఇంటి యజమాని ఎవరు, ఆ ఇంటి యజమాని అక్కడే ఉన్నారా లేదా గతంలో ఏదైనా డెవలప్మెంట్ పర్పస్ తీసుకొని ఆ ఇంటిని నిర్మాణం చేసి అక్కడ కేవలం కుటుంబాలు ఉండడానికి రెంట్ పర్పస్ ఇచ్చి అతను వేరే ప్రాంతంలో ఉంటున్నాడు అని కూడా మొదట ప్రాథమికంగా దాంతో చిక్కుతున్నటువంటి క్షతగాతులని కాపాడి అగ్నిమాపక అధికారులు చేస్తా ఉన్నారు. ఈ భవనం ఎవరిది, యజమాని ఎవరు, ఎక్కడుంటాడు, ఎప్పుడు నిర్మించాడు, ఏ ఫైర్ సేఫ్టీ బ్యాగ్స్ లేకుండా దీన్ని ఎలా నిర్మిస్తాడు అనేది రెండవ అంశం. ముందుగా ఈ ప్రాణాలను రవితేజ, మనకు అప్డేట్ అందుతుంది. ఇప్పుడు మృతుల సంఖ్య 17కి చేరుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అగ్నిమాపక అధికారులు అక్కడ చేరుకున్న లేకపోతే మంటలన్నీ కూడా భవనాన్ని కంటుకొని చాలా మంది జీవదానం అయినట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి సమాచారం 11 మంది ఇప్పటి వరకు అఫీషియల్ గా చనిపోయారంటున్నారు. ఇప్పుడు చిక్కుకున్నటువంటి వారంతా కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. మృతుల సంఖ్య 17కి చేరుతుంది అనేది మాత్రం అధికారికంగా విషయాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇంత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం ఆ భవనంలో 25 నుంచి 30 మంది వరకు కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో వృద్ధులు, మహిళలు, చిన్నారులు అనే పంపడం, ముందుగా 8 మంది సజీవ దవనం ఉండడము,
ఆసుపత్రికి పంపినటువంటి ముగ్గురిని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ వీళ్ళు చనిపోవడము, ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి మృతుల సంఖ్య 17 చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రి పాలైనటువంటి వారందరూ కూడా చనిపోయారు అనేది మాత్రం వైద్యులు ఇప్పటికే అఫీషియల్ గా డిక్లేర్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఆ కుటుంబాల్లో చాలా మంది చికిత్స ఇప్పటికీ చనిపోయినటువంటి వివరాల విషయానికి వస్తే అభిషేక్ మోడీ 30 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తి, తర్వాత ఆరుషి జైన్ 17 సంవత్సరాలకు చెందినటువంటి యువకుడు, హర్షాలి గుప్తా 7 ఏళ్లు, శీతల్ జైన్ 37, రాజేందర్ కుమార్ వృద్ధుడు 67 ఏళ్లు, సుమిత్ర 65 ఏళ్లు, మున్నీబాయ్ 72 ఏళ్లు, ఈరాజ్ 2 ఏళ్లు. లిస్ట్ అంతా కూడా చనిపోయినటువంటి మృతులకు సంబంధించినటువంటి లిస్టు. దీంతో చాలా మంది చిక్కుకున్నటువంటి వారి లిస్టు పోలీసులు సేకరించినటువంటి వివరాల ప్రకారంగా అభిషేక్ మోడీ, జైన్, హర్షాలి గుప్తా, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీబాయ్, ఈరాజ్ ఈ 8 మంది ముందుగా చనిపోయారు అన్నట్టుగా మాత్రం పోలీసులు గుర్తించి వారందరినీ కూడా చనిపోయినటువంటి మృతదేహాలని వీళ్ళు సేకరించి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ 8 మంది చనిపోయిన తర్వాత ఇంకా చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా 16 మందిలో మరో 8 మందిని రెస్క్యూ చేసి వీళ్ళు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారంతా కూడా చనిపోయారంటూ కూడా వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో కొందరైన సురక్షితంగా బయటకు వస్తారంటూ మాత్రం తీవ్రంగా ప్రజలందరూ కూడా వేడుకొని ఎదురు చూస్తారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 8 మంది కూడా చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా మరి హాస్పిటల్లో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఇప్పటి వరకు అధికారులు రిలీజ్ చేసినటువంటి పేర్ల విషయానికి వస్తే ఆరుషి జైన్, హర్షాలి గుప్తా, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్ని 8 మంది ఇంకో 7 ఏళ్ల బాలుడు ఈరాజ్, హర్షాలి గుప్తా 7 ఏళ్ల బాలిక, ఈ ఇద్దరు కూడా యంగ్ అండ్ చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు. ఈరాజ్ 2 ఏళ్లకు చెందినటువంటి వ్యక్తి, హర్షాలి గుప్తా 7 ఇయర్స్ కి చెందినటువంటి అమ్మాయి. తర్వాత ఆరుషి జైన్ 17 ఇయర్స్, అభిషేక్ మోడీ 30 ఇయర్స్, శీతల్ జైన్ 37, సుమిత్ర 65, మున్నిబాయ్, రాజేందర్ కుమార్ 67. ఈ 8 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. మరో 8 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. వాళ్ళ పేర్లు కూడా మరి కాసేపట్లో అఫీషియల్ గా వైద్యులు రిలీజ్ చేయనున్నారు. ఈ ఘటనలో గాయపడ్డటువంటి వారందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ మంటలు ఎక్కడి నుంచి వ్యాపించాయనే దానిపై మార్గం పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఏసీ కంప్రెషర్ ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవ్వడం కారణంగా ఆ కంప్రెషర్ తేలడంతో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ మంటల వ్యాప్తి అక్కడి నుంచి ఈ కరెంట్ పోల్స్ ని కొని ఇంట్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంట్లో ఉన్నటువంటి పేలుడు పదార్థాలు, గ్యాస్ సిలిండర్ మంటలతో బ్లాస్ట్ అవ్వడం కారణంగా ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా భారీ శబ్దంతో కూడినటువంటి పేలుడు సంభవించడంతో ఆ భయానికి వీరంతా కూడా వేరే ప్రాంతానికి పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే మంటల్లో చిక్కుకొని కొందరు, స్మోక్ పెరగడంతో ఊపిరాడక ఇంకొందరు, కిటికీలు పగలగొట్టుకొని డోర్ తీసుకొని బయటకు వచ్చేటువంటి ప్రయత్నంలో మంటలు చిక్కుతున్నట్టు ఇంకొందరు. మొత్తం 10 మృతుల సంఖ్య చేరినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా రెంటర్స్, హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్నటువంటి వారు. వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి, అత్తమామలతో కలిసి వీళ్ళు హైదరాబాద్ లో వ్యాపారం నిమిత్తం ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. చాలా పురాతన భవనం. గుల్జారాగా ఉంటేనే 50 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఈ భవనంలో ఈ ఫైర్ సేఫ్టీస్ లేకపోవడము, మినిమం ఈ సెట్ బ్యాక్స్ లేకపోవడం కారణంగానే ఈ రోజు తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఈ 17 మంది చనిపోయారంటూ మాత్రం పక్కాగా అధికారులు ఈ బిల్డింగ్ యజమాని నిర్లక్ష్యమే అంటూ మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో దీనిపైన అధికార యంత్రాంగం ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగినటువంటి ఘటనపై ఎలా జరిగింది, ఎలా సంభవించింది అంటూ కూడా వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ, ఈ గుల్జర్ హౌస్ కి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ కానివ్వండి, మెజర్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ తీసుకున్నారా? అండ్ అక్కడ గుల్జర్ హౌస్ యజమాని ఆ సంఘటన స్థలానికి రావడం జరిగిందా? ఈ భవనం చాలా చిన్న గజాలలో ఉన్నటువంటి భవనము, కనీసం 150కి పైగా లేనటువంటి భవనం అంటూ మాత్రం అధికారులు గుర్తించడం జరిగింది. ఇంత చిన్న భవనంలో ఎన్ని కుటుంబాలు అక్కడ వెంటుకున్నాయి, అక్కడ అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ లేకపోతే, సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోతే, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోతే ఏ రకంగా వీళ్ళనంతా సురక్షితంగా కాపాడాల్సి ఉంటుంది అనేది కూడా ఏమాత్రం
ముందస్తుగా ఇవన్నీ గ్రహించకుండానే ఈ భవనాన్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తాము. ఈ జరిగినటువంటి ఘటన విషయంలో అత్యంత కేర్లెస్ గా వ్యవహరించినటువంటి యజమాని పైన తప్పనిసరిగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టుగా మాత్రం సమాచారం అందుతోంది. ఇంతమంది కుటుంబాలు ఇన్ని రూమ్స్ లో వీళ్ళు రెంట్కుంటున్నప్పుడు ఆ ప్రాంతానికి తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ఉండాల్సి ఉంటుంది, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాల్సి ఉంటుంది. ఈ సెట్ బ్యాక్స్ లేకుండా ఈ భవనాన్ని నిర్మించడం కారణంగానే ఈ రోజు ఇంతమంది మృతికి కారణమయ్యాడు ఈ బిల్డింగ్ యజమాని అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. మంటలని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ యజమాని ఏ ప్లానింగ్ ప్రకారంగా ఈ భవనాన్ని నిర్మాణం చేశారు, ఎగ్జిట్ ఎమర్జెన్సీ లేకుండా, ఫైర్ సేఫ్టీస్ లేకుండా దీన్ని ఈ రకంగా నిర్మించడం కారణంగానే ఈ రోజు దాంట్లో ఉన్నటువంటి కుటుంబాల్లో తప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ స్మోక్ అంతా కూడా బిల్డింగ్ అంతా చుట్టుముట్టడము, పక్కన ఉన్నటువంటి భవన యజమానులకు సైతం ఆ స్మోక్ అంతా విపరీతంగా రావడము, స్మోక్ వచ్చినటువంటి వెంటనే వీరు తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఆ ఊపిరి ఆడక ఆ స్మోక్ కారణంగా చనిపోయి కింద పడిపోయారు. ఒకవేళ విశాలమైనటువంటి భవనం అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉన్న, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అక్కడ యూజ్ చేసినా వాటిని ఉపయోగించి వీళ్ళు క్షేమంగా బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుండే. కానీ అలాంటి ఇరుకైనటువంటి జాగా అలా చిన్న ప్లేస్ లో ఏర్పాటు చేసినటువంటి భవనం, అక్కడ నియమ నిబంధనలు పాటించకుండా అక్కడ ఫైర్ సేఫ్టీస్ లేకపోవడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడము, ఎక్కడానికి దిగడానికి ఒకే స్టెప్స్ ఉండడం కారణంగానే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందనేది మాత్రం అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. హైదరాబాద్ పాత బస్తీలో ఘోర ప్రమాదం జరిగింది. పాత బస్తీ మీర్ చౌక్ లో పెను విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. पानी ఇక అగ్ని ప్రమాదంలో ఏసీ కంప్రెసర్ పేలడంతో మంటలు నిమిషాల్లో భవనం మొత్తం విస్తరించాయి. ఇళ్లలో ఉన్న వాళ్లు అగ్ని కీలల్లో చిక్కుకున్నారు. దట్టమైన పొగ కమ్మేయడంతో ఇండ్ల బయటకి రాలేక సజీవ దహనమయ్యారు. స్పాట్ లోనే 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 7 మరణించారు. మరణించిన వారిలో 3 చిన్నారులు, 4 మహిళలు ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో ఫైర్ ఎగ్జిట్ లేకపోవడంతో 30 మంది ఉండడంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఇక ఈ ప్రమాద సమయంలో 3 చిన్నారులతో సహా మొత్తం 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధకు రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేశారు. ఇక అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో అభిషేక్ మోదీ, ఆరుషి జైన్, హర్షాలి గుప్తా, అదేవిధంగా రాజేంద్ర కుమార్, సుమిత్ర, మునీభాయ్, ఇరాజ్లను గుర్తించారు. पानी 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 पा
पानी पानी
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ అదుపులోకి వచ్చిందా? అదే విధంగా ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ ఘటన పైన స్పందించి ఇమీడియట్ గా రెస్క్యూ చేయండి, దాంట్లో చిక్కుతున్నటువంటి వారిని క్షేమంగా రక్షించండి అంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గుంజారావు సమీపంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. స్థానిక కుటుంబాలతో ఫోన్ లో సీఎం పరామర్శించినా తెలుస్తోంది. మేము ప్రభుత్వం తరఫున భరోసా కల్పిస్తా ఉన్నాము, ఖచ్చితంగా వారిపైన బిల్డింగ్ యజమాని పైన యాక్షన్ తీసుకుంటాము, మీరు అధైర్యపడకండి, మీకు మెరుగైనటువంటి ట్రీట్మెంట్ అందజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఫోన్ లో ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా వారి ఆరోగ్య వివరాలను రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టు తెలుస్తుంది. మంటలో చిక్కుకున్నటువంటి వారందరినీ కాపాడతామంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. గాయపడినటువంటి వారికి మెరుగైనటువంటి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి సూచించినట్టుగా ఈ ఇన్ఫర్మేషన్ ఒక నోట్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దగ్గర నుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డికి, ఫైర్ సేఫ్టీ ఐజీ నాగిరెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలుస్తుంది. అగ్నిమాపక అధికార యంత్రాంగం, రెవెన్యూ, మున్సిపల్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, లాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, ఈ హైడ్రాకి చెందినటువంటి కొన్ని రెస్క్యూ టీమ్స్ మొత్తం 8 నుంచి 10 బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. రెస్క్యూ టీమ్స్ వివిధ ప్రయత్నాలు చేసి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనే ఒక బృందంలో మాత్రం పోలీసులు, అగ్నిమాపక అధికారులు అన్ని వైపుల నుంచి కూడా కెమెరాలని లోపలికి పంపి ఆ కెమెరాల ద్వారా కింద మానిటరింగ్ చేస్తూ ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారా అనే ఒక కోణంలో కూడా ఎంక్వైరీ ప్రారంభించారు. మంటలను అయితే పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్ని పూర్తిగా నిలిపివేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ఎండాకాలం కాబట్టి ఎండ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఆ ఘటన స్థలంలో మళ్లీ ఫైర్ చెలరేగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని చోట్ల, అన్ని గదులలో ఈ భవనం అంతా కూడా వాటర్ చేయడంతో ఆ మంటల తీవ్రత పెరగకపోయేటువంటి ఛాన్స్ ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అగ్నిమాపక అధికారులు ముందుగా లోపలికి వెళ్లేందుకు తీవ్రంగా కృషి చేశారు. కొంత ముందుగా డేంజరస్ సిచ్యువేషన్ ఉండడంతో అంత మంటల తీవ్రత ఉండడంగా వ్యక్తులు వెళ్తే చాలా ప్రమాదకరం, ఆ వ్యక్తులు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా అగ్నిమాపక అధికారులు అక్కడికి చేరుకొని వాటర్ సహాయంతో మంటలంతా కూడా అదుపులోకి తీసుకొచ్చి తర్వాత టెక్నాలజీతో కూడినటువంటి మెషిన్స్ అన్ని కూడా లోపలికి పంపించి లాడర్, వాళ్ళు ఉపయోగించేటువంటి ఫోమ్ లోపలికి తీసుకెళ్లి ఈ కిటికీల సహాయంతో వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ముందుగా 8 మంది ఈ ఘటనలో సజీవ దహనం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొత్తం ఆ మృతుల సంఖ్య 17కు చేరినట్టుగా తెలుస్తుంది. చాలా డేంజరస్ గా ఈ సిచ్యువేషన్ ని లోపలగా ఎదుర్కొన్నట్టు కూడా ప్రత్యక్షంగా సహజీవ అయినటువంటి వ్యక్తులందరినీ బయటికి తీసేటప్పుడు వాళ్ళ శరీర భాగాలన్నీ కూడా నుజ్జు అయిపోయి ఉండడము, వ్యక్తులని కనీసం గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉండడము, వీళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అంటూ కూడా కనీసం ఆ రకమైనటువంటి ఐడెంటిఫికేషన్ లేకుండా అంతా చెల్లా చెదులుగా శరీర భాగాలన్నీ కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మంటలు 1.5-2 గంటల పాటు దాంట్లో మనుషులు చిక్కుకొని పూర్తిగా బూడిదై ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఆలస్యంగా అగ్నిమాపక అధికారులు అక్కడ చేరుకోవడము, ఆ ఓల్డ్ సిటీ ఏరియా చాలా ఇరుకైనటువంటి ప్రాంతము, చాలా చిన్న ఏరియాలలో ఉండడము, అంబులెన్స్ సరిగా ఆ గల్లీలోకి వెళ్ళకపోవడము, ఈ అగ్నిమాపక అధికారుల వాహనాలు కూడా సరిగా వెళ్ళకపోవడంతో కొంత ఆలస్యంగా వెళ్లడం కారణంగా ఈ మృతుల సంఖ్య పెరిగింది. చేరుకున్నప్పటికీ తొందరగా రీచ్ అయినప్పటికీ అప్పటికి జరగాల్సినటువంటి నష్టం తీవ్రంగా జరిగిపోయింది. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇంకా రవితేజ మీరు అలాగే ఉండండి. నరేందర్, గుడ్ మార్నింగ్. ఏంటి అక్కడ పరిస్థితి? అటు గుల్జర్ హౌస్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుంది అండ్ అదేవిధంగా మృతుల సంఖ్య 17కు కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి సిచ్యువేషన్? సునీత, హైదరాబాద్ లోని పాత బస్తీ గుల్జర్ హౌస్ లో జరిగినటువంటి ఈ ఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున మృత్యువాత పడినటువంటి సంఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు మినిట్ ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ తో పాటు
స్థానికంగా ఉన్న కలెక్టర్ కావచ్చు, అందరూ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇప్పటికే పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అందరూ కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకుంటున్నాం. మొత్తానికి పోలీసులు ఫైర్ విభాగం చేపడుతున్న చర్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి సీఎం గాయపడిన వారిని వెంటనే మెరుగైనటువంటి వైద్యం అందించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. కొంతమంది ఇప్పటికే చనిపోయిన నేపథ్యంలో ఘటన నేపథ్యంలో ఎవరైతే మరింత సీరియస్ గా ఉన్నారో వారిని వెంటనే అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం, పక్కనే ఉన్న ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఎందుకోసం జరిగింది, ఎలా జరిగింది, ఆ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు అయితే ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకొని కూడా సీఎం కు వివరాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానిక కుటుంబాలతో కూడా ఫోన్ లో మాట్లాడారు పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎం తో కూడా వాళ్ళతో మాట్లాడించినట్టుగా తెలుస్తోంది. మంటల్లో చిక్కున్న వారందరినీ కూడా కాపాడతామని ఇప్పటికే సీఎం భరోసా ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అదనపు ఫోర్సులు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలను కూడా కాపాడేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గాయపడిన వారందరూ కూడా మెరుగైన వైద్యంతో పాటు దగ్గరుండి సహాయ చర్యలు చేపట్టాలని కూడా ఐజీ నాగిరెడ్డిని కూడా సీఎం అక్కడ ఆదేశించారు. మొత్తానికి ఈ సంఘటన నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎం తో పాటు అదేవిధంగా గవర్నర్ గారిని అదేవిధంగా ఈ సంఘటన అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి సంఘటన ఉంది. ఒకేసారి ఇంతమంది చనిపోవడం పట్ల ఈ అగ్ని ప్రమాదం ఈ స్థాయిలో జరగడానికి గల కారణాలు ఏంటి, జరిగిన సంఘటన ఏంటి, దానికి బాధ్యులు ఎవరు, వీటన్నింటినీ కూడా పోలీసులు కూడా ఇప్పటికే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే నరేందర్, మరోపక్క ఈ సంఘటన స్థలానికి ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే పెద్ద ఇన్సిడెంట్ గా మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో సమ్మర్ అనగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది కామన్ గా జరుగుతుంటాయి. కానీ మొత్తం ఇంతమంది ఒకేసారి ఆ సంఘటనలో ఓల్డ్ సిటీలో జరగడం అనేది ఇది అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటని కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకే కుటుంబానికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, అదే కుటుంబాలకు సంబంధించినట్టు ఉన్నారు. ఈ మొత్తం సంఘటన గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. ఒక పక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా అన్ని పార్టీల నేతలు కూడా పరామర్శలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడే ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి సహాయ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే వచ్చినటువంటి నేతల్ని కూడా దూరంగా ఉండమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక నేతలు ఎక్కువ మంది అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంఐఎం లీడర్లు కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కానీ అదే మిగతా బీజేపీ లీడర్లు అందరూ కూడా అక్కడికి వస్తున్నారు. కానీ పెద్ద లీడర్లు ఎవరైతే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ లేదంటే మంత్రులు కావచ్చు ఎక్కువ మొత్తంలో అక్కడికి రావడం వల్ల సహాయ చర్యలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత సమయం పాటించాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే చెప్పారు. సిటీ కమిషనర్ కానీ అదేవిధంగా డీజీపీ కూడా దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ దగ్గరుండి సిటీ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన ఆల్రెడీ మొత్తం బాధ్యతలు వహిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మినిట్ టు మినిట్ సీఎం కూడా వివరిస్తున్నారు. సీఎం కూడా ఎక్కడైనా వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి. దీనికి సంబంధించినటువంటి సంఘటన మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సీఎం నిర్ణయం తీసుకున్నారు. కనుక మంత్రుల్ని అందుబాటులో ఉన్న మంత్రులందరూ వెళ్లాలని, అదేవిధంగా అక్కడ పోలీసు ఉన్నతాధికారులు కానీ, ఫైర్ సిబ్బంది కానీ, మెడికల్ యూనిట్లకు సంబంధించి కానీ, బ్లడ్ బ్యాంక్ లో కావచ్చు, ఇవన్నిటి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాలని కూడా ఇప్పటికే సూచించిన నేపథ్యంలో ఒక పక్క ఈ సహాయ చర్యలు చేపడుతూనే వైద్య సదుపాయం మరింతగా మెరుగైనటువంటి వైద్య సదుపాయం పక్కనే ఉన్నటువంటి మైనార్టీ హాస్పిటల్ ఉంది, అదేవిధంగా ఉస్మానియా ఉంది, మిగతా ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించి వారిని, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ లో ప్రధానంగా లంగ్స్ కానీ అదేవిధంగా స్కిన్ ముఖ్యంగా ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సహాయ చర్యలు వెంటనే చేయాలి. ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైర్ యాక్సిడెంట్ లో. కనుక ఫైర్ యాక్సిడెంట్ లో ముఖ్యంగా ఈ పల్మరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వెంటనే వస్తాయి. కాబట్టి మినిమం 30-40% కాళ్ళ గాయాలు ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే రక్షించడానికి అవకాశం ఉంటుంది. ప్రాణాల నుంచి బయటకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే 50% పైన కనుక గాయం అయితే మాత్రం కొంచెం రిస్క్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రాణాలు రక్షించడానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఫస్ట్ ఎంత వీలైతే అంత మందిని ప్రాణాలు రక్షించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం ఇంటి దగ్గర నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని ఉదయం కూడా గమనిస్తున్నారు. దాదాపు ఈ గంటన్నర నుంచి ప్రధానంగా ఈ సంఘటన బయటకు వెళ్లి వచ్చిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నటువంటి సంఘటన అయితే ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ. कुछ घायल भी है. अभी अलग अलग हॉस्पिटल्स में डेड बॉडीज है और लगभग 6 बजे सुबह इंसिडेंट हुआ ऐसा अधिकारियां बता रहे. उनका परिवार के लोग भी मैं मिला हूं. एक ही विषय है, ऐसे इंसिडेंट होना बहुत दुखी बात है. कोई इसको किसके ऊपर भी आरोप नहीं कर रहा हूं, मगर पुलिस डिपार्टमेंट
म्युनिसिपल डिपार्टमेंट, फायर डिपार्टमेंट, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, इस 4 डिपार्टमेंट लगातार हैदराबाद शहर में, क्योंकि हैदराबाद शहर बढ़ते हुए शहर है, अलग अलग मल्टी स्टोरी बिल्डिंग्स भी लगातार आ रही है और एक डेवलप्ड एंड डेवलपिंग सिटी है। करोड़ों लोग तेलंगाना में लगभग 4 करोड़ लोग हैं, तो 1 करोड़ से ज्यादा हैदराबाद में गुजारते हैं लोग और लाखों लोग हर दिन आके जाते रहते हैं। ऐसे हैदराबाद में एक फायर डिपार्टमेंट का और मजबूत करना चाहिए। फायर डिपार्टमेंट का जो टेक्नोलॉजी हो, इक्विपमेंट्स हो, वो कम है। आज भी मैं देखा हूँ जो अधिकारी परिवार बता रहे, जो काम करने वाले लोग बता रहे, 7.5 तक पूरे उनका इक्विपमेंट नहीं थे। जो अंदर जो स्मोक के कारण ऑक्सीजन नहीं रहते हैं, उसके समय अंदर जाना मुश्किल है लोग, मगर इसके लिए आने वाले दिन में और अच्छे टेक्नोलॉजी आना चाहिए। कोई पैसे का कमी नहीं रहना चाहिए। जितने पैसे हो सरकार फायर डिपार्टमेंट को देना, फायर डिपार्टमेंट अलग अलग इक्विपमेंट लाना, फायर डिपार्टमेंट को जो स्टाफ है उनको प्रॉपर ट्रेनिंग भी देना, और जो भी लोग आज इधर एक्सीडेंट में देहांत हुए, मैं केंद्र सरकार से उनको असिस्टेंट दिलाता हूं। आदरणीय प्रधानमंत्री से बात करके सरकार की तरफ से जरूर उनको फाइनेंशियल असिस्टेंट देने के लिए प्रयास करता हूं। अभी पुलिस डिपार्टमेंट बताना है। अभी हॉस्पिटल में लगभग 17 लोग ऐसा बता रहे हैं एडमिट हुआ। इतने कितने डेथ हो गए उन लोग बताना। किस किस हॉस्पिटल में शिफ्ट किया गया? अगर अपोलो हॉस्पिटल में, यशोदा हॉस्पिटल में है, उस्मानिया में भी है, ऐसे अलग अलग जगह है। ओनर का कहना है कि उस्मानिया हॉस्पिटल में कुछ रेस्पॉन्स नहीं दे रहे सर, इसके बारे नहीं, में मैं बात करता हूँ बात करता हूँ। ओके। खोलो पानी पानी